వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఓజీ ఒకటి. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా వరుస అప్డేట్లు, పోస్టర్లు సోషల్ మీడియాలో చిత్ర బృందం సందడి చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమా మ్యూజిక్ అండ్ బీజిఎం కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ తో పాటు గ్లిమ్స్ వీడియోలో బీజిఎం వింటే ఇది అర్థమవుతోంది. తమన్ ప్రెజెంట్ ఓజీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బాగా నేపథ్య సంగీతాన్ని సమకూర్చే పనిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలోనే తాజాగా ఓ మ్యూజికల్ అప్డేట్ పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ఓజీ. డీవీపీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని సుమారు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించింది. మలయాళ బ్యూటీ ప్రియాంక మోహన్ పవన్ సరసన జోడీ కట్టింది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హాష్మీ విలన్ గా నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్స్ లో గ్రాండ్ గా రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి. అగ్ని తుఫాను ఎంత భీకరంగా ఉంటుందో, ఓజాస్ గంభీర ధైర్య సాహసాలు ఎలాంటివో తన పాటతో చాటి చెప్పారు తమన్. ఇందులో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర అనే గ్యాంగ్స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు. పవన్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే సాహిత్యానికి ఉద్వేగం, ఉత్సాహం కలగలిసిన స్వరాన్ని మేళవించి కోలీవుడ్ స్టార్ శంభు పాడిన ఫైర్ స్ట్రోమ్ సాంగ్ ఇప్పటికే ఆకట్టుకుంది. హాలీవుడ్ స్థాయిలో తమన్ సంగీతం ఉందనే ప్రశంసలు కూడా ఈ సాంగ్ తో లభించాయి. అయితే ఇప్పుడు ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ బాగా కష్టపడుతున్నారట. ఇప్పటికీ ఈ సినిమా కోసం జపాన్ వాయిద్య పరికరం కోటోను ఉపయోగించి బీజిఎం క్రియేట్ చేసినట్లు రీసెంట్ గా తమనే తెలిపారు. అయితే ఇప్పుడు తాజాగా మరో పోస్ట్ తో ఆయన ఓజీ ఆర్ఆర్ పై ఫ్యాన్స్ లో జోష్ నింపారు. లండన్ లోని ఓ స్టూడియోలో దీని రికార్డింగ్ పనులు జరుగుతున్నట్లు తమన్ తాజాగా తెలిపారు. దాదాపు 117 మంది సంగీత కళాకారులు ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ నేపథ్య సంగీతం ఎంతో అద్భుతంగా వచ్చిందని అన్నారు. తమన్ పోస్టుతో హంగ్రీ చీతా అనే హ్యాష్ ట్యాగ్ మరోసారి సోషల్ మీడియాలోకి ట్రెండింగ్ లోకి వచ్చింది. మామూలుగా తమనిచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అఖండ లాంటి డివోషనల్ మూవీకి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ని ఓ ట్రాన్స్ లోకి తీసుకెళ్లింది. అంతేకాదు ఆ సినిమా ఆర్ఆర్ కి ఏకంగా సౌండ్ స్పీకర్లే పగిలిపోయాయి. అలాగే ఈ ఏడాది డాకు మహారాజ్ మూవీలోనూ తమన్ బీజిఎం సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్లింది. ఇప్పుడు ఆ రెండు సినిమాలను మించేలా తమన్ ఓజీ కోసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కంపోజ్ చేసినట్లు చెబుతున్నారు. దీనికోసం 117 మంది సంగీత కళాకారులను, డిఫరెంట్ వాయిద్యాలను కూడా ఉపయోగించారట. దీన్ని బట్టి తమన్ డెడికేషన్ ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో తమన్ బీజిఎం నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ నుంచి అప్రిషియేషన్ వచ్చింది. ఇక రేపు సినిమా రిలీజ్ తర్వాత కూడా ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండడం ఖాయమని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలకు తమన్ తన బీజిఎం తో అద్రగొట్టేశాడు. ముఖ్యంగా వకీల్ సాబ్ లో ఇంటర్వెల్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్ అనేలా బీజిఎం ఇచ్చాడు. ఇప్పుడు ఓజీకి స్పీకర్లు పగిలిపోయేలా బీజిఎం ఇవ్వాలని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. మరి తమన్ ఆ రేంజ్ బీజిఎం ఇచ్చాడా అనేది తెలియాలంటే సెప్టెంబర్ 25 వరకు మనం వేచి చూడాల్సిందే.